హలో అండి. మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ తరుగు వేసుకొని చక్కగా వేంపుకోవాలండి. ఆయిల్ వేడెక్కాకనే ఇవి మనం వేసుకోవడం వల్ల త్వరగా వేగే అవకాశం ఉంటుందండి. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేగిన తర్వాత నేనైతే అల్లం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. అదే అల్లం అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఇప్పుడు దంచుతున్నాను. తర్వాత మనము ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేగడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే త్వరగా వేగుతుందండి. నేను టర్మరిక్ పౌడర్ కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసుకొని మనం చక్కగా వేగేంత వరకు వేయింపుకోవాలండి. కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు నేను అల్లం కూడా యాడ్ చేస్తాను. చూడండి, నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశాను. మనము మటన్ స్పైసీనెస్ ఎక్కువగా టేస్ట్గా రావాలి అంటే మనం ఎప్పటికప్పుడు అల్లం ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుందండి. నాన్ వెజ్ ఏదైనా సరే నేను ఇలానే ప్రిపేర్ చేసుకొని పెడతానండి. అల్లం యాడ్ చేసిన తర్వాత చక్కగా వేయింపాలి. మటన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను పెద్ద గిన్నె పెట్టానండి. చూసారా, అల్లం వేగిపోయింది. ఇప్పుడు మనం చక్కగా మటన్ని ఒక 3 టైమ్స్ కడిగి శుభ్రంగా మళ్ళీ వాటర్ వేసి పెట్టానండి. ఇప్పుడు ఆ మటన్ని నేను ఇందులో యాడ్ చేయాలి. నేనైతే పెద్ద గరిటె పెట్టాను కదా అండి, ఎక్కువ క్వాంటిటీ ఉంది. దాన్ని తిప్పడానికి పెద్ద గరిటె అయితేనే మనకి బాగుంటుందని చెప్పి ఇలా పెట్టాను. లాస్ట్లో నేను గరిటెను మార్చేస్తాను. ఎందుకంటే మనం సూప్ వేసుకోవడానికి తగ్గట్టుగా గరిటెని నేను లాస్ట్లో నేను పెడతానండి. అలాగే కర్రీని ఇలా తిప్పుతూ ఉండాలి. పోపు మంచిగా కలిసేటట్టు మనము కర్రీని తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ వరకు మనము కర్రీని అలానే ఉంచి తీస్తే ఇప్పుడు చూడండి నీళ్ళు ఊరుతున్నాయి. నెక్స్ట్ నేను ఇందులో టమాటాలు ఇవన్నీ యాడ్ చేస్తానండి. మనం టమాటాలు ఫస్ట్ వేయకూడదు, మటను ఉడకడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి నేను ఒక 15 మినిట్స్ తర్వాత నేను టమాటాలు, కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను. కొత్తిమీర లాస్ట్లో కూడా నేను మళ్ళీ యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ టమాటాలు మళ్ళీ మగ్గేంత వరకు వాటర్ యాడ్ చేయకుండా కారం, మసాలా, సాల్ట్ ఇవన్నీ మళ్ళీ నేను ఇందులో యాడ్ చేస్తానండి. కారం మన టేస్ట్కి తగ్గట్టుగా, మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి. అందుకని చెప్పి నేను కారం వేస్తున్నాను. చక్కగా కారం వేశాక మసాలా ప్రిపేర్ చేసి పెట్టానండి. నేను మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. హోల్ గరం మసాలా మొత్తం వేంపి మిక్సీ పట్టి పెడతాను. ధనియాలు కూడా అంతే అండి. ధనియాలు కొంచెంగా వేంపి మిక్సీ పట్టి పెడతాను. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి మనం మటన్ని చక్కగా తిప్పాలండి. చూడండి, ఇదంతా కలిసేంత వరకు నేను తిప్పి పెడతాను. కాసేపు నేను ఇంకా వాటర్ పోయకుండా టమాటాలు మొత్తం ఉడికేంత వరకు ఇంకొక 15 మినిట్స్ అలా నేను పెడతానండి. తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం ధనియాల పౌడరు, మసాలా యాడ్ చేస్తాను. అంతే అండి, మటన్ కర్రీ ప్రిపేర్ అయినట్లే.
ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అట్లా నేను మూత పెట్టి ఉంచుతాను. చూడండి నెక్స్ట్ మనకి మటన్ ఎలా వాటర్ ఫామ్ అయి చక్కగా టమాటాలు కూడా మగ్గి ఉంటాయండి. చూడండి వాటర్ ఫామ్ అయింది. మటన్ ఆల్మోస్ట్ ఒక 50% ఉడుకుతుందండి. మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ముందే ఇలా వాటర్ పోయకుండా పెట్టి ఉంచాలి. వాటర్ పోయడం వల్ల తొందరగా ఉడకదండి. ఇలా టమాటాలు మగ్గాక లాస్ట్లో వాటర్ యాడ్ చేయాలి. 15% మటన్ ఉడికిన తర్వాతనే మనం వాటర్ని యాడ్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక 20 మినిట్స్ వరకు నేను ఉంచుతానండి. ఇందులో సాల్ట్ లాస్ట్లో నేను పోపులో కొంచెం సాల్ట్ వేసాను కదా, మళ్ళీ లాస్ట్లో కొంచెం సాల్ట్. కొంచెం మనం సూప్ ఎక్కువగా రావాలి అంటే ధనియాల పొడి మాత్రం మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి. ధనియాలు లాస్ట్లో మసాలా కూడా నేను యాడ్ చేస్తాను. మసాలా కూడా వేసి చక్కగా కలిపి వాటర్ పోసి పెట్టినట్టయితే మనకి మటన్ ప్రిపేర్ అయినట్టే అండి. ఎప్పుడైతే మనం వాటర్ పోస్తామో అప్పుడు ఇంకొక 15% ఉడికేది ఉంటుందండి. ఎందుకంటే వాటర్ అంతా చక్కగా మగ్గి చిక్కగా సూపు వచ్చేంత వరకు నేను ఎంత వాటర్ అయితే పోసానో, ఎంత వాటర్ ఇంకిపోయిందో నేను లాస్ట్లో చూపెడతానండి. చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. టమాటాలు అయితే మగ్గిపోయాయి. సూప్ చూడండి ఉడుకుతుంది. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టి మళ్ళీ లాస్ట్లో మీకు చూడండి నేను ఎన్ని వాటరు ఇంకిపోయాయో చూపెడతాను. లాస్ట్లో సూపు చిక్కగా రావాలి అంటే వాటర్ మొత్తం మగ్గేంత వరకు ఉంచాలండి. 15% ఉడికించి చూడండి. వాటర్ నేను ఎక్కడికి పోసాను 2 ఇంచెస్ కిందికి దిగిపోయినాయి. చూడండి సూపు కూడా మంచిగా చిక్కగా వచ్చింది. ఇప్పుడు నేను గంట చేంజ్ చేస్తానండి, ఎందుకంటే తిప్పడానికి ఇంతవరకు నేను ఈ గంటని యూజ్ చేశాను. నెక్స్ట్ మనం సూప్ వేయడానికి కూడా యూజ్ అయ్యేటట్టు గంటని చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మీకు సూప్ కూడా నేను చూపెడతాను. చిక్కగా అయింది. అంతే అండి మటన్ ప్రిపేర్. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అట్లా ఉంచుకొని తీసినట్లయితే మటన్ ప్రిపేర్ అయినట్టే అండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు తిందామని చెప్పి. రైస్ కూడా పక్కన పెట్టానండి. రైస్ కూడా ఉడికిపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే మనకి మంచి టేస్ట్, కొత్తిమీరతోటి ఫినిషింగ్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో పోపులో నేను పుదీనా వేయలేదండి. నాకు పుదీనా అవైలబుల్లో లేదు. నేను ఏ స్పైసీ కర్రీస్ చేసినా కూడా పుదీనా యాడ్ చేయడం నాకు ఇష్టం అండి. నాన్ వెజ్ కర్రీస్లో నేను పుదీనా ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇందులో పుదీనా లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది, కానీ ఉంటే మాత్రం వేస్తానండి. ఇప్పుడైతే అవైలబుల్లో లేదు. అంతే అండి మటన్ కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇదైతే నేను చిన్న వీడియోలో నేను చూపెట్టాను, కానీ ఇది చాలా ప్రిపేర్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా అండి, మటన్ ఉడకడానికి మనకి ఎంత టైం పడుతుంది అని చెప్పి. అంతే అండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, టైలరింగ్లో కావాల్సిన టిప్స్,
డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేస్తానో కూడా నేను ఫర్దర్గా వీడియోస్ పెడతానండి. నా వీడియోస్ అన్నీ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పెడతానో మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అందుకని చెప్పి నేను చెప్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్, టైలరింగ్ వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి. అంతే అండి, మటన్ కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ.